నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో. మాక్సిమం 8 నిమిషాలు గొప్పే అనుకోవాలి. అయితే ఆదిత్య ఓమన్న ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి పిలిచిన వీడియో, అది ప్రోమో వచ్చింది కదా, ఇన్స్టాగ్రామ్లో చూసిన నేను. యాక్చువల్లీ యూట్యూబ్లో కనవలేదు కానీ ఇన్స్టాగ్రామ్లో వచ్చింది కదా, చూసిరా మీరు? ఓకే. అయితే ఆ ప్రోమోలో ఏవో సాబ్కి హగ్ ఎవరికి ఇస్తావు నువ్వు, పంచ్ ఎవరికి ఇస్తావు అంటే కొందరు పేర్లు పెట్టిండు. నాకు అది చూసిన తర్వాత దాని గురించి చెప్పాలనిపించింది స్పెషల్గా. లిటరలీ వెరీ 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 నైస్ సెలెక్షన్ అనిపించింది. అంటే ఆయన మెచ్యూరిటీకి అది ఒక అద్భుతమైన తార్కాణం లెక్క, అద్దం లెక్క కనిపించింది, దర్పణం లెక్క కనిపించింది, మంచిగా అనిపించింది. అండ్ దాని గురించి మాట్లాడుకుందాం. నేను రెండో టాపిక్ వచ్చేసి నాగార్జున గారు అప్పుడు సెకండ్ ప్రోమో వచ్చింది కదా, దాని వీడియో కూడా చేయలేదు నేను. యాక్చువల్లీ సెకండ్ ప్రోమో వీడియో ఎందుకు చేయలేదంటే స్పెసిఫిక్గా ఆ వీడియోలో మరీ అంటే మళ్ళీ మణికంఠ గురించే మనం మాట్లాడాల్సింది ఉంటుంది. ఏం లేదు, అందరూ మణికంఠ టార్గెట్ చేసిరు అన్నట్టుగా చూపించేసి మణికంఠ ఏడుపు అనేది అందరికీ తెలిసిపోయింది. నాగార్జున గారు స్పెషల్గా యాక్టివిటీ రూమ్లోకి, యాక్షన్ రూమ్లోకి పట్టుకొని పోయి, నీకు 8 నిమిషాలు టైం ఇస్తున్నా, ఎంత ఏడుస్తావో అంత ఏడిచే అన్నాడు. అండ్ ఫైన్, ఇది చెప్పిన తర్వాత ఆయన ఏడిచేసిండు, ఏడుపు రావట్లేదు సార్ మొత్తం పోయింది అన్నాడు. ఆ తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ గుర్తు చేసి మరీ ఏడిపించి మరీ తుడుచుకోమని చెప్పిండు. కానీ అక్కడ ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. అక్కడ ఒక గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత అక్కడ నుంచి కంప్లీట్గా మణికంఠ అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీ ఫీల్ అవుతారు అన్న గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత మణికంఠ మంచిగా యాక్టివ్ అయిపోతాడు, బాగా ఆడతాడు అని మనం అనుకుంటే పొరపాటే. అది మణికంఠ నేచర్. మణికంఠను మార్చలేము అబ్బా, మణికంఠ అంతే ఆయన అడ్జస్ట్ అయిపోయి ముందుకు పోవాలి. అయితే మణికంఠ మళ్ళీ నిన్న నైట్ రాత్రి మళ్ళీ ఏడ్చిండు. అంటే సాటర్డే ఎపిసోడ్ ఫ్రైడే రోజే నైట్ అయిపోయింది కదా, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, నాకున్న మ్యాక్సిమస్ ఐడియాస్ చెప్పిన దాని ప్రకారంగా మణికంఠ మళ్ళీ ఏడ్చిండు. మణికంఠని నబీల్ ఓదార్చిండు, నబీల్ని పట్టుకొని ఏడ్చిండు, నబీల్ని హక్ చేసుకుని ఏడ్చిండు. అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు ఇంట్లో మొత్తం, అందరూ కూడా నాగార్జున గారు కూడా నన్నే చెప్పారని చెప్పి ఆయన ఏడ్చిండు. అది కామన్, అది పోదు. అండ్ వైల్డ్ కార్డ్స్ జాగ్రత్త, ఎట్లా డీల్ చేయాలనో జాగ్రత్తగా డీల్ చేసుకోరు. ఈ సీజన్కి ఇది ఇంతే ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా మనం రివ్యూస్ చెప్పుకో. యాక్చువల్లీ ఎవరికైనా పరిచయం అబ్బా, ఏం చెప్తాను చెప్పురి. ఇప్పుడు అట్లా ఏడిస్తే అది దొంగ ఏడుపు అని చెప్పి తెలిసినా కానీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సరే, మాట్లాడుకొని వేస్ట్ అబ్బా, మాట్లాడుకుంటే టైం వేస్ట్, అంతకుమించి ఇంకేం లేదు. ఏడుపు దొంగదైనా మంచిదైనా ఏడిస్తే చాలు, వర్కౌట్ అయిపోద్ది. కాబట్టి వైల్డ్ కార్డ్స్ ఎవరు కానీ ఏడ్చే ప్రయత్నం చేయరు. నేను మళ్ళీ ముందు నుంచి చెప్తున్నా. ఏమైనా వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. 8 మంది లోపలికి ఎంట్రీ ఇచ్చేసి ఈ వీడియో చేసే టైంకి 8వ మెంబర్ లోపలికి పోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఇంకోటి, సీక్రెట్ రివీల్ చేస్తాను నాగార్జున గారు అన్నారు. ఏం సీక్రెట్ రివీల్ చేస్తారు అంటే ఆదిత్య ఓమన్న ఎవరికి హగ్లు ఇచ్చారు, ఎవరికి పంచులు ఇచ్చారు అనేది ఒకసారి మాట్లాడుకుందాం. మీరు బోర్డు మీద చూస్తే మీకు కనబడుతూనే ఉంటుంది. హగ్ ఫస్ట్ నబీల్కి ఇచ్చిండు. నబీల్ నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే అన్నాడు. నాకు భలే అనిపించింది మాట. ఎందుకంటే చాలా కింది నుంచి వచ్చి మెల్లమెల్లగా, అంటే కింది నుంచి ఇన్ ద సెన్స్ జీరో నుంచి స్టార్ట్ చేసుకొని, అంటే ఇండస్ట్రీలో ఎవరు తెలియకపోయినా జీరో నుంచి స్టార్ట్ చేసుకొని కష్టపడి పైకి వస్తున్న వ్యక్తి కింద నబీల్ని తను కన్సిడర్ చేసి నన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆదిత్య ఓమన్న కూడా స్టార్టింగ్ డేస్లో వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్, కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. కాకపోతే ఆయన ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చి, అక్కడ ముంబైలో, హైదరాబాద్లో అన్ని చోట్ల ఆడిషన్స్ ఏంగా ఆయనకి వర్కౌట్ అయ్యి, ఆ తర్వాత ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి షూటింగ్లలో పార్టిసిపేట్ చేసి తనే ఒక రూమ్ తీసుకొని చాలా కష్టపడి అంటే కెరీర్ని సెట్ చేసుకోవడం ప్రయత్నం చేసి, ఆ తర్వాత సొంతంగా డైరెక్టర్గా చేసి ఏం ఉన్నాయి కదా, ఆయన మనుషులు అర్థం చేసుకున్నప్పుడు నాకు అది నచ్చింది బాగా. ఆయన మనుషుల్ని బాగా అనాలిసిస్ చేస్తా అని చెప్పిండు. కానీ మనకు ఆయన గొప్పతనము, ఆయన ఆడే విధానము, ఆయన మాట్లాడే విధానం అంతా కూడా మనం లాస్ట్ వీక్లో చూసినాం. స్టార్టింగ్ నుంచి అట్లా ఉంటే భలే ఉండేది. స్టార్టింగ్ నుంచి ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఏదో వర్క్ ఇస్తే చేసుకుంటూ పోయినట్టుగా ఉన్నాడు. కానీ మొన్న వీక్ తోటి మనకు అర్థమైంది. సో అక్కడ ఆయన ఎంత బాగా అండర్స్టాండ్ చేసుకున్నాడు. మనం ఏదైతే అనుకుంటున్నామో అదే అనుకుంటున్నాడు. చూడురి, ఫస్ట్ నబీల్కి ఇచ్చిండు. అండ్ మీరు ఆయన ఎవరికి హగ్గులు ఇచ్చిండు, ఎవరికి పంచులు ఇచ్చిండు, ఆ బోర్డు మీద చూస్తే లాస్ట్కి వస్తే హగ్గులు ఇచ్చింది నబీల్కి, ఆ తర్వాత పృథ్వీకి ఇచ్చిండు కదా, అగ్రెసివ్ మ్యాన్, అద్భుతమైన ప్లేయర్ అని చెప్పి, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పి ఇచ్చిండు. అండ్ నబీల్కి నువ్వు గెలిచి నేను గెలిచినట్టు అని ఇచ్చిండు. ఆ తర్వాత అక్కడ ప్రేరణకి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది, విష్ణుప్రియకి ఇచ్చినట్టు కనిపిస్తుంది, నిఖిల్కి ఇచ్చినట్టు కనబడుతుంది. మనం కూడా వీళ్ళంతా మంచోళ్ళు అని అనుకునే పర్సన్స్కి ఇచ్చిండు. అయితే నిఖిల్ ఏంటంటే, నిఖిల్ గేమ్ సోనియా వల్ల ఆ టైంలో పాడైంది అనే పాయింట్ ఉంది. అండ్ నిఖిల్ అంటే జనరల్గా క్యాజువల్గా ఇప్పుడు సోనియా వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు లైవ్ అంతా చూస్తున్నాం కదా, చాలా లైవ్లో ఉంటాడు మనిషి. మణికంఠని ఇమిటేట్ చేసిండు, అది నెగిటివ్ అని చెప్పి ఎవరు కామెంట్ పెట్టిరే. మణికంఠనే కాదు అబ్బా, ఆయన హౌస్లో అందరినీ ఇమిటేట్ చేస్తుండు. నిన్న కూడా మణికంఠనే కాదు, నిన్న నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో మిడ్ నైట్ ముచ్చట్లు చెప్పలేదు కానీ అక్కడ ఏంటంటే ఇమిటేషన్ చేస్తుండు, అందరినీ ఇమిటేట్ చేస్తుండు. అక్కడ విష్ణుప్రియని ఇమిటేట్ చేసిండు, అక్కడ మణికంఠని ఇమిటేట్ చేసిండు, అక్కడ నబీల్ని ఇమిటేట్ చేసిండు, అక్కడ సీత వాకింగ్ స్టైల్ని ఇమిటేట్ చేసిండు, అందరినీ ఇమిటేట్ చేసిండు, నాగమణికంఠని ఇమిటేట్ చేసిండు, హ్యూమిలేట్ చేసిండు. ఏందబ్బా మాట్లాడేది, అంత నెగిటివ్ అబద్ధాలు. అంటే ఉన్న దానిలో జనాలకి ఏది చెప్తే అది మణికంఠకు పాజిటివ్ అయితే అది చెప్పుకుంటూ హైలైట్ చేయడం తప్ప ఇంకేం లేదు. అక్కడ నిఖిల్ అనే వ్యక్తి ప్రేరణను ఇమిటేట్ చేసిండు, చేతులు ఇట్లా వస్తే నువ్వు నడుస్తుంటే అని చెప్పి ప్రేరణను ఇమిటేట్ చేసిండు. విష్ణుప్రియ నడకని రైట్ లెగ్ ఇట్లా క్రాస్ పెట్టి నడుస్తుంది అనుకుంటూ విష్ణుప్రియని ఇమిటేట్ చేసిండు. అదంతా కూడా బాడీ షేమింగ్ చేయలే, ఆయన ఇమిటేట్ చేసిండు, ఫన్ జనరేట్ చేసిండు.
హలో నమస్తే అంటే నేను నాగార్జున గారిని షేమ్ చేస్తలేను, బాడీ షేమింగ్ చేస్తలే, ఏం చేస్తలే, ఇమిటేట్ చేస్తున్నా, నవ్వించే ప్రయత్నం చేస్తున్నా. అదే చేసిన నిఖిల్ దాన్ని కూడా నెగిటివ్గా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బయట. లిటరల్లీ టూ మచ్ అబ్బా. మనకంటే టార్గెట్ చేసారు, మనకంటే ఇమిటేట్ చేస్తున్నారు. తప్పు తప్పు, చెప్పే విధానమే తప్పు. నెక్స్ట్ అయితే ఇక్కడ నిఖిల్ గురించి పాజిటివ్గా చెప్పిండు, హగ్ ఇచ్చిండు. నైస్ పర్సన్. తను ఎక్కడ ఉంటే తను ఎట్లా అంటే మంచినీళ్ళు అంటాడు, గ్లాస్లో పోతే గ్లాస్ షేప్ ఉంటాడు, ప్లేట్లో పోతే ప్లేట్ షేప్ ఉంటాడు. అటువంటి మనిషి నిఖిల్. చెడు సావాసంలో ఉంటే చెడు లెక్క కనబడతాడు, మంచి సావాసంలో ఉంటే మంచి లెక్క కనబడే పర్సన్. ఇన్ఫ్లుయెన్స్ ఈజీగా అయిపోగలిగే అద్భుతమైన ఆటగాడు. ఐ మీన్ ఆ ఆటగాడు కాదు, మామూలు ఆటగాడు, గేమర్. మంచిగా ప్లే చేస్తాడు, అంటే టాస్క్లలో పర్ఫామ్ చేస్తాడు. అండ్ విష్ణుప్రియ ఇన్నోసెన్స్కి ఖచ్చితంగా ఆ గేర్స్ అన్న సెన్స్లో ఆదిత్య వర్మని ఇచ్చిండు. నేను ఎలిమినేట్ అవుతుంది అన్నప్పుడు కూడా ఆదిత్య వర్మన్ ఇంకా నా పిచ్చా ఎందుకు నవ్వుతున్నాను నువ్వు అంటాడు. అంత క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అన్నట్టుగా ఉంది విష్ణుప్రియ, అందుకని చెప్పి హక్ అని చెప్పిండు. లిటరల్లీ ఈ 5 బాగా అనిపిస్తారు. అఫ్కోర్స్ సీత కూడా బెటర్గానే అనిపిస్తుంది, కానీ సీత కొంత ఆర్గ్యుమెంట్లు, అరుపులు, ఇవన్నీ ఎడుపులు అవన్నీ కూడా ఆదిత్య వర్మకి నచ్చలేదు అనుకుంటా. పంచ్ ఎవరికి ఇచ్చిండంటే యష్మికి ఇచ్చిండు. కొంచెం నామినేషన్లో పాయింట్స్ పెట్టేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా మాట్లాడాలమ్మా అని చెప్పిండు. యష్మి జాగ్రత్తగా మాట్లాడదాం అనుకుంటుంది, సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది. కడిగేసి ఏంటంటే ఇక్కడ మంచిగా రోజులు లేవంటుంది, డైరెక్ట్గా చెప్పింది తెలుసా పృథ్వీతోటి. మంచిగా ఉన్నాడు కాబట్టి ఆదిత్య వర్మని ఎలిమినేట్ అండి, మంచిగా ఉంటే ఇక్కడ ఉండలేము అని చెప్పి అంటాను. ఏం చేస్తుంది చెప్పురి, అక్కడ సర్వైవ్ కావాలంటే మంచిగా ఉంటే నడవదేమన్న భయం పట్టుకుంది ఒక్కొక్కరికి. నెక్స్ట్ సీతకు కూడా జాగ్రత్తగా ఆడమ్మా అన్నట్టుగానే చెప్పిండు. బాగా పాయింట్లు పెట్టేటప్పుడు కానీ అన్నిటికీ బాగా పెట్టని. సీతకు కూడా సేమ్, సీతకైనా కానీ యష్మికైనా కానీ సేమ్ కైండ్ ఆఫ్ పాయింట్స్. అండ్ నాగమణి కంటే స్పెషల్ క్లాస్ బీక్ ఉండొచ్చు. నాగమణి కంటే నమ్మినలను ముంచేసే ఆ క్యారెక్టర్ ఉంటుంది చూడరు, అది ఆదిత్య వర్మన్ కూడా స్టార్టింగ్లో చూసినాం. అయితే నాగమణి కంటకైతే ఇది కంపల్సరీ. ఎవరైతే బాగా ట్రస్టెడ్గా ఉండి ఎవరైతే బాగా క్లోజ్గా ఉంటారో వాళ్ళనే ఖచ్చితంగా. ఇప్పుడు నాగమణి కంట నామినేషన్లో నామినేట్ చేసిన పర్సన్స్ వేరు, నామినేట్ చేసింది వేరే వాళ్ళని. కానీ ఇక్కడికి వచ్చి నైనిక నామినేట్ చేసింది, యష్మి నామినేట్ చేసింది. కానీ వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఆదిత్య వర్మన్ పంపించడానికి ఒక అడుగు ముందుకు ఏం చేసి పంపించడానికి ప్రయత్నం చేసింది. చూసారా, ఇక్కడ ఇదంతా కూడా నెగిటివ్గా ఉంటుంది అన్నట్టు. ఏమంటే నాకు అర్థమైతే నాకు గుర్తులేదు, నాకేం రాదంట. సర్వం తెలిసిన సర్వాంతర్యామి, కాకపోతే సింపతి అనే ఒక మాస్క్ని ముఖానికి వేసుకొని ముందడికి పోతాడు. దానివల్లనే సర్వైవ్ అవుతున్నాను అనుకోరు, అది వేరే విషయం. అందరూ టార్గెట్ చేసారు అని ఒకే ఒక పదంతో లిటరల్లీ ఇప్పుడు ఈరోజు టార్గెట్ చేయించుకునేలాగా చేసి, అంటే అందరి చేత టార్గెట్ చేయించుకునేలాగా చేసిండు. కంప్లీట్గా అందరితో గొడవ పెట్టుకొని, అందరితో ఇష్యూ చేసుకొని, అందరితో లొల్లి పెట్టుకున్న తర్వాత అందరూ టార్గెట్ చేస్తారు. అండ్ అసలు ఇట్లా చేస్తున్న మనిషి అయితే సర్వైవ్ అవుతుందని చెప్పి వాళ్ళకి ఫీజులు ఎగిరిపోయి, బయట రివ్యూవర్లకు ఫీజులు ఎగిరిపోయి, అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయి కంప్లీట్గా మాట్లాడదామని ఏం మాట్లాడదాం ఈయన గురించి మాట్లాడితే నెగిటివ్ అవుతుంది. ఆ నెగిటివిటీ జనాలేమో సింపతిని మంచిగా హక్ చేసుకున్నారు. ఇప్పుడు ఆదిత్య వర్మన్ పంచిస్తున్నంత మాత్రం నాగమణి కంటే ఎవరైనా పంచిస్తారు కాదు కదా. ఆ సింపతి అనేది బాగా వర్కౌట్ అయిపోయి అందరూ దగ్గర తీసుకున్నారు. నాకు తెలిసి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత గేమ్ మారబోతుంది అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఈ గంగవ్వ దగ్గర మణికంట ఏదో ఇట్లనే సింపతి పిల్లగా ఒక నీ ఏమడతానో ఎందుకు ఎడతానో అన్నది అనుకో, అక్కడ వేరే అయిపోద్ది, డైల్యూట్ అయిపోద్ది. ఈయన ఏడుపు డైల్యూట్ కావాలి. అండ్ అవినాష్ వచ్చి ఫన్ జనరేట్ చేయడం, రోహిణి వచ్చి ఫన్ జనరేట్ చేయడం, హరితేజ కొంచెం పెద్దరికంతో ముందు తీసుకెళ్ళడం, ఇట్లాంటివన్నీ జరిగితే బాగానే ఉంటుంది. గౌతమ్ కృష్ణ మణికంట ఒకటి అయిపోతే ఘోరంగా ఉంటుంది, అది వేరే రకంగా ఉంటుంది. అశ్వత్థామ 2.3.0 వస్తుంది, ఇదికేమో నాగమణి కంట 4.0 అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ డెడ్లీ కాంబినేషన్ ఉండబోతుంది. మరి అది ఏం జరుగుతుందో చూడాలి. తేనె పూసిన కత్తిని గొంతులో పొడిచారు కదరా అన్నాడు అనుకో, ఇక్కడ మణికంటుండి నాకేం అర్థం అవ్వట్లేదు, నన్ను అందరూ టార్గెట్, నాకు పెళ్ళం కావాలి, నాకు పిల్ల. ఈ డెడ్లీ కాంబినేషన్ కలిసి నేను నా పిల్లం కావాలి, నాకు పిల్ల కావాలి, నేనంటే అశ్వత్థామ 2.0 గెలవడానికి వచ్చాను, చంపినా మళ్ళీ పుడతా, ఇది కలిస్తే ఇంకో రకంగా ఉంటుంది. బ్లాకే బాగుంది కదా బ్యాక్ సైడ్, నేను తిగ్గి పెట్టాను కానీ ఇది ఉన్నది వస్తుంది. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ బాగుందా, ఇది బ్లూ బాగుందా చెప్పురి, కింద కామెంట్ చేయండి. అండ్ ఇదే వీడియో అంటే ఇంతకు మించి ఇంకేం లేదు. 10 minutes అయింది, ఇప్పటికే క్లోజ్ చేద్దాం. అండ్ ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం, అంత మంచిదే కదా. స్వాతి పికిల్స్లో నాన్ వెజ్ పికిల్సే కాదు, దుర్గా నవరాత్రులు ఉన్నాయి కాబట్టి నాన్ వెజ్ పికిల్సే కాదు, మన దగ్గర అవిసె గింజల కారం ఉంది, మష్రూమ్ పికిల్ ఉంది, వెజ్ ప్యూర్లీ వెజ్. దానికి కడాయిలు వేరు ఉంటాయి, దీనికి కడాయిలు వేరు ఉంటాయి, దానికి స్పూన్స్ వేరు ఉంటాయి, దీనికి స్పూన్స్ వేరు ఉంటాయి, వెజ్కి నాన్ వెజ్కి. అండ్ మన దగ్గర డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది, అండ్ బెల్లం సున్నుండలు ఉన్నాయి. హ్యాపీగా ఆర్డర్ పెట్టుకొని హెల్తీగా తినరు, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తిన్నోళ్ళు ఖచ్చితంగా మన టేస్ట్ గురించి కింద కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా అరే బాగుంటాయంట అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి కింద మీరు మీ ఫీడ్బ్యాక్ని మెన్షన్ చేయండి. అఫ్కోర్స్ ఇక్కడ మెన్షన్ చేయకపోయినా పర్లేదు, మనం ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలు అవి చేస్తున్నాం. కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెజ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ కూడా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అన్నింటిలో దిగుతాము. ఇప్పుడైతే ఇప్పుడు మన దగ్గర ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ అండ్ అలాగే వెజ్లో ఈ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఫర్దర్గా ఫ్యూచర్లో అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, ఉంటా, టేక్ టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.